పోతే ఎవడు సెక్యూరిటీ? అదే అష్యూరెన్స్ లేదు, వాళ్ళకి ఒక భరోసా లేదు. వైసీపీలో సంస్థాగత నిర్మాణం అన్నది తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వాళ్ళు వెళ్ళినా మధ్యాహ్నం పూట్ల లంచ్, పొద్దున పూట్ల టిఫిన్, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం ఉంటది దూర ప్రాంతాల నుంచి వెళ్ళే కార్యకర్తకి. వైసీపీ ఆఫీస్కి వెళ్తే రోడ్డు మీద టీ తాగి మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి నమస్కారం పెట్టాలి, ఆడ గుంపులుగా కూర్చోవాలి. అంటే సంస్థాగత నిర్మాణం లేదు వాళ్ళకి. ఎంఎన్సీ కంపెనీలు ఫాలో అవుతారు కదా జగన్ గారు, ఇలాంటివి చెప్పరా? ఎంఎన్సీ కంపెనీలకి సంబంధించి వాళ్ళకి అవగాహన లేదు. ఇది ఎంఎన్సీ కంపెనీలు రాజకీయ వ్యవహార శైలి అలవాట్లేదు. ఎంఎన్సీ కంపెనీలు మనం ఎంప్లాయీగా ఉంటే మనకి ఫుడ్ పెడతారు. అవును, అంటే కార్పొరేట్ కానీ బయట నుంచి వచ్చేవాడికి బెటర్ కదా. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలో మంచి ప్యాకేజీలు, ఇలాంటి ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసి వచ్చిన వాళ్ళే కదా. దాంట్లో ఎంప్లాయీకి పెడతారు, బయట నుంచి వచ్చిన వాడికి బెటర్. అదే అవును. ఇప్పుడు దీంట్లో ఉన్న వీళ్ళు తింటారు కావాలంటే. అంటే పార్టీ కార్యకర్తకు అలాంటి ఏర్పాటు చేయాలి కదా, వాళ్ళు చెప్పినప్పుడు. మనకుండే మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మనం ఆ టైంకి భోజనానికి టైంకి వెళ్ళాం అనుకోండి, రెండన్న కూర్చోండి అంటారు. వైసీపీ వాళ్ళు చేసి వచ్చావా అంటారు, అది లేకపోతే చేసి వస్తావా అని అడుగుతారు. అదే కదా. కానీ ఒకటి సార్, దీని వల్ల యాక్టివిటీ అన్న స్లో అవుతుందా, పార్టీలో స్లో అవుతుందా, కార్యకర్తలు ముందుకు రాలేకపోతున్నారా? ఒకవేళ ఈ ప్రక్రియ ఏమైనా పూర్తి అయితే కాస్తంత యాక్టివ్ గా, మన కోటి సంతకాల సేకరణ జరిగింది, జగన్ గారు ఉన్నప్పుడు మాత్రమే తెలుసు, జగన్ బయటకు వచ్చినప్పుడే తెలుసు, తర్వాత జిల్లాల